నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణలో అటు మరికొన్ని గంటలు కూడా కాదు, మరికొన్ని నిమిషాలు అనుకోవాలి, అటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమైపోయింది. అంతా కూడా ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని ఏదైతే పోలింగ్ సెంటర్లు ఉంటాయో సమీక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ పోలింగ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్క గల్లీల, ప్రతి ఒక్క ఊర్ల, ప్రతి ఒక్క వాడల ఏడా చూసినాగా మాకు ఓటేయండి, మా పార్టీ గుర్తేయండి, ఈ మాకు ఓటేయని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా తిరిగి మొత్తం అలసిపోయి నిన్న ఓవరాల్గా లాస్ట్కు నిన్న ముగించేసారు. ఎన్నికల కోడ్ వచ్చేసింది. సో మైకులు ఆగిపోయినాయి, కార్యకర్తల నాయకుల నడకన కూడా ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ మీద పడ్డారు. ఇక కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ డబ్బులు వంచేస్తున్నారు నాయకులు, అది పక్కన పెడతారు, అది మనకు సంబంధం లేదు, అది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే కార్యకర్తల పరిస్థితి ఏంటి? నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణని కాదు, దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి? కార్యకర్తలకు నాయకులు తెడ్డు చూపించారు. ఈసారి తెడ్డు చూపించారని చెప్పుకోవాలి. ఇక మన భాషలో, మన తెలంగాణ వాడక భాషలో పచ్చిగా మాట్లాడుకోవాలంటే, ఇక పచ్చిగా అంటే అది వేరే అవుతుంది. తెడ్డు చూపెట్టారు డైరెక్ట్. నాయకుడు ఎమ్మెల్యేనో, ఎంపీనో, జడ్పీ చైర్మనో, జడ్పీటీసీయో, ఎమ్మెల్సీగా గెలవడానికి కార్యకర్త కావాలి. కానీ వాళ్ళ పార్టీ గెలవడానికి, వాళ్ళ పరువు కాపాడుకోవడానికి, స్థానిక సంస్థలో పోటీ చేయడానికి మాత్రం ఆ నాయకులకు కార్యకర్తలు అవసరం లేదు. డబ్బున్నోడు కావాలి, పైసలు ఉన్నోడే రాజ్యం అని చెప్పేసి ఒక పాట ఉండే. అది నిజంగా పైసలు ఉన్నోడే పెద్ద మనిషి అని ఒక పాట వచ్చింది ఆ మధ్య. నిజంగానే పైసలు ఉన్నోందే రాజ్యం. అది మనం కుటుంబ విలువలలో అనుకుంటాం, బంధువులలో మనం మాట్లాడుకుంటాం. అది రాజకీయంగా కూడా ఇక్కడ అదే పని చేసింది. కష్టపడ్డ కార్యకర్తకి ఎక్కడ కూడా విలువ లేదు, ఏ పార్టీలో కూడా విలువ లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, ఇతరత్ర పార్టీలు ఏది ఉన్నా కూడా ఆ పార్టీలో ఏళ్ళ తరబడి కష్టపడినటువంటి కార్యకర్తకి టికెట్ ఇవ్వకుండా ఆ నాయకులు మోసం చేశారు. చాలా అంటే చాలా మోసం చేశారు. అది మామూలు మోసం కాదు, అది మామూలు దగా కాదు. ఈరోజు ఆ నాయకుడు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో సైరన్ వేసుకుంటూ ఆ ప్రోటోకాల్తో ఇద్దరు గన్మెన్లు పెట్టుకొని పెద్ద పెద్ద మేడ అంతస్తుల్లో, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండడానికి కారణం కార్యకర్తనే కదా. నీకు ఎలక్షన్ వచ్చేసరికి నువ్వు గెలిచే వరకు నీకు కార్యకర్త కావాలి. నువ్వు గెలిచే వరకు నువ్వు ఆడ సైరన్ కూర్చొని కుయ్యి అనుకుంటూ రోడ్డు మీద వెళ్ళడానికి, కొబ్బరికాయ కొట్టడానికి, అక్కడి వరకు వెళ్ళాలంటే నీకు కార్యకర్త కావాలి. కానీ కార్యకర్త ఎదుగుదలకు మాత్రం నీకు అవసరం లేదు. అక్కడ నీకు పరువు ముఖ్యం. ఎందుకంటే అక్కడ నిలబడ్డాడు కార్యకర్తకు టికెట్ ఇస్తే ఓడిపోతే అక్కడ ఫైనల్గా అధిష్టానం దగ్గర చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు ఏం చేస్తుండు ఈ నాయకుడు? డబ్బులు ఉన్నోడికి ఇస్తుండు. మరి కనీసం ఆ డబ్బున్నోడికి, కనీసం ఆ పార్టీలో ఉన్నోడు కానీ ఇస్తున్నా అంటే ఇక్కడ అది కూడా లేదు. వేరే పార్టీ నుండి జంప్ అయి వచ్చినోడు అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటాడు, ఈ పార్టీలో కార్యకర్త కష్టపడతాడు, కేసులు పెట్టించుకుంటాడు, పన్నులు తింటాడు, అన్ని ఇక్కడ వీడు కష్టపడతాడు. వాడు అక్కడ అధికారం చెలాయిస్తాడు వేరే నాయకుడు. వాళ్ళ అధికారం కోల్పోయి వీళ్ళు అధికారం రాగానే వాడు అందులోకెళ్ళి ఇందులో జంప్ అవుతాడు. ఇందులోకి జంప్ కాగానే ఇక్కడ కార్యకర్తలు ఉంటారు కదా, వీడు ఉన్నటువంటి పక్కన నాయకుడు ఏం చేస్తాడు? వీడిని ముడ్డుమిగలు అంటాడు. మళ్ళా వానికి అక్కడ వందే రాజ్యం నాయకుందే, మళ్ళీ ఇళ్ళకి వచ్చినాక ఇలా జంప్ అయినందే రాజ్యం. జెండాలు మోసిన కార్యకర్తది ఏది లేదు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే, కార్యకర్త అనేవాడు జెండాలు మోసి అలిసిపోయి ఈరోజు ఒక మూలన కూర్చున్నాడు. కానీ ఈ కార్యకర్తల చెమటల మీద, కార్యకర్తల కష్టం మీద గెలిచినటువంటి నాయకుడు మాత్రం ఏసీ కార్లలో, ఏసీ రూమ్లలో, పెద్ద పెద్ద ఫ్లైట్లలో తిరుక్కుంటూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు కదా.
దాని అంతా కారణం ఈ కార్యకర్తలే కదా. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు జరిగేటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్యకర్తలకు న్యాయం జరగలేదు. కార్యకర్తలారా ఇకనైనా ఆలోచించండి. ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉందంటే కక్కలేక మింగలేక ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు. ఎందుకంటే టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వబోయేసరికి మోసపోయిండు. నేను ఇన్ని రోజులు కష్టపడితే ఇన్ని రోజులు జెండాలు మోస్తే నాకు ఇవాళ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కార్యకర్త అంటాడు, బాధపడి బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి అంత కోపం ఉంటుంది. కానీ బయటికి వెళ్ళిపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతే అధికారం లేనప్పుడు కూడా నేను కేసులు పెట్టించుకున్నా, నేను తన్నులు పడ్డా. ఇవాళ అధికారంకి వచ్చింది పార్టీ, నాకు టికెట్ ఇవ్వకుండా నేను అలిగి బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఎట్లా? అట్లా కూడా నా పరువు పోతుంది అని చెప్పేసి మానానికి చెప్పుకోలేక కార్యకర్త కక్కలేక మింగలేక ఇందాక నేను అన్నట్టు సైలెంట్గా ఉండిపోయింది కార్యకర్త. కార్యకర్తలారా ఇకనైనా ఆలోచించండి. మీరు జెండాలు మోయండి. ఎప్పటి వరకు అది కేవలం ఆ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ కూడా పార్టీని చూడకండి, ఆ వ్యక్తిని చూసి మాత్రమే మీరు అనుచరులుగా మారండి. అభిమాని లేనిదే హీరో లేడు, కార్మికులు లేనిదే ఓనర్లు లేరు, భక్తులు లేనిదే దైవాలు లేరు, అదేవిధంగా కార్యకర్తలు లేనిదే ఏ నాయకుడు లేదు, ఏ పార్టీ కూడా లేదు. కార్యకర్తల కష్టం మీద, కార్యకర్తల చెమట చుక్కల మీద ఈరోజు ఎంతో మంది నాయకులు, ఎన్నో పార్టీలు రాజభోగాలు అనుభవిస్తుంటే కార్యకర్తలు మాత్రం ఇంకా ఇప్పటికీ వాళ్ళని ఇంట్లో చిన్న చిన్న ఇంట్లో అద్దె ఇంట్లలో గుడిసెళ్లలో సరైన 2 పూటల తిండి లేక వాళ్ళు ఇప్పటికీ మీకోసం కష్టపడుతున్నారు కదా. మరి వాళ్ళ కోసం మీరు ఏం ఆలోచించారు మీరు? అయినా ఇప్పటికి కూడా కార్యకర్త అనేవాడు మౌనంగా ఉండిపోతున్నాడు. ఆ నాయకుడికి ఎదురుగా వెళ్ళలేక, ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతో పార్టీని ఏమనలేక అలా మౌనంగా ఉండిపోతున్నాడు. కానీ ఇప్పటికి కూడా ఏ కార్యకర్త కూడా ప్రశ్నిస్తలేడు. ప్రశ్నించిన వాడేమో ఈరోజు భద్రం అయిపోయి బయట ఖాళీ ఉంటే వేరే పార్టీలో అధికారం చెలాయించుకొని జంప్ అయిన వాడేమో ఈరోజు సకల భోగాలు అనుభవిస్తున్నాడు ఆ పార్టీలో. కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్త అనేవాడు బదనం అవుతూనే ఉన్నాడు, కేసులు పెట్టించుకుంటూనే ఉన్నాడు, మాటలు పడుతూనే ఉన్నాడు. కానీ న్యాయం మాత్రం జరగలేదు. కార్యకర్తలారా ఇకనైనా మౌనం వీడండి. మీరు లేకపోతే అక్కడ ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ కూడా జెండా లేదు. సో మీరు జెండాలు మోసి అలసిపోయారు. మీరు చాలా కష్టపడ్డారు, రాజకీయంగా మీరు ఎదగాలనుకున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మీకు విసుగొచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దమ్మున కూర్చొని ఉంటే అక్కడ జరిగేది ఏం లేదు, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బాగుంటుందని చెప్పేసి నేను ప్రతిపక్షం ఛానల్ తరఫున కోరుకుంటున్నాను.